నమస్తే. నమస్తే అన్న. ఈ సీజేపీ పార్టీ విజయం తర్వాత ఇప్పుడు ఆర్హెచ్ఏ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పేజ్ వచ్చింది. ఆ పేజ్కి దాదాపు 4 మిలియన్ ఫాలోవర్స్ దాకా వచ్చినటువంటి పరిస్థితి. రిజర్వేషన్ హటావో ఆందోళన అని. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకవేళ ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? నా పేరు మీసాల వంశీ. నేను తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ మాట్లాడుతున్నా. ఏదైతే బీజేపీ ఏదైతే రిజర్వేషన్ తీసేయాలనేటువంటి కుట్ర చేస్తుందో అంతర్గతంగా బీజేపీ ఫిలాసఫీ ఏంటంటే చదువుకుంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు చదువుకుంటే చదువుని యూటిలైజ్ చేసుకొని ప్రశ్నిస్తారు, దేశాన్ని ప్రశ్నిస్తారు. మొన్న జరిగినటువంటి సీజేపీ ఏదైతే జంతర్ మంతర్లో చేసినటువంటి అట్లా ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు వీళ్ళు మమ్మల్ని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తారనే ఇంటెన్షన్లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో రిజర్వేషన్లు మెల్లమెల్లగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా రాజ్యాంగం రాసిన అంబేద్కరే రిజర్వేషన్ అనేవి కొన్ని సంవత్సరాల పాటే ఉండాలి కావాలని చెప్పి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా రిజర్వేషన్లు వాడుకొని ఓట్ బ్యాంక్ చేసుకుంటున్నారు. అందుకే ఇదంతా కూడా ఎందుకు రిజర్వేషన్లు అర్హత ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ రోజు భారతదేశంలో 130 కోట్ల జనాభా కలిగినటువంటి జనాభాలో అంబేద్కర్ గారు కలగనటువంటి రాజ్యాధికారం లేదు, అంబేద్కర్ కలగనటువంటి రాజ్యం లేదు. మొత్తం మీద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీలను కుట్ర చేసి వాళ్ళను రాజకీయంగా కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు, ఎటు చూసినా కూడా వాళ్ళని అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రాజ్యం లేదు. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఒక స్టేజ్ వరకు, ఒక సర్టన్ స్టేజ్ వరకు రిజర్వేషన్ అనేది అవసరం. ఇప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ 50% కంటే బిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే వాళ్ళు విద్యా వ్యవస్థ నుంచి ముందు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి వ్యవస్థలు తీసుకొచ్చి, ఇలాంటి పార్టీలు తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ కూల్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ వాదులుగా, బహుజన వాదులుగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏదైతే రిజర్వేషన్ తీసేయాలనే కుట్ర చేస్తుందో బీజేపీ పార్టీ, నెక్స్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బీజేపీకి. సీజేపీ ఎలాంటి మీద ఇప్పుడు మొన్న జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టు యువత తలుచుకుంటే కాదనంటూ ఏది ఉండదు. బహుజనులు తలుచుకుంటే కూడా, ఒక అంబేద్కర్ వాదులుగా మేము బహుజనులు తలుచుకుంటే అంటే కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూలదొట్టి పరిస్థితి వస్తుంది. అంటే అర్హత లేని వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటిదాకా కూడా ఉద్యోగాలలో ఉంటున్నారు. ఒకవేళ రిజర్వేషన్ తీసేస్తే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక సమానంగా వాళ్ళందరికి కూడా జాబులు వస్తాయి. రిజర్వేషన్ అనేది పక్క పెడితే ఈ విధంగా జాబులలో వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి ఆర్హెచ్ఏ చెప్తుంది. ముందుగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే మెబిలరైజ్ అవుతున్నటువంటి వ్యవస్థ నడుస్తున్నది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి రిజర్వేషన్, ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి రిజర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ మాదేవి గారు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పోరాటం చేసిండు. మొన్న రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ రిజర్వేషన్స్ కోసం, మాది ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ కోసం 30 సంవత్సరాలు రిజర్వేషన్ పోరాటం చేస్తే ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కుట్ర చేస్తుందో దానివల్ల నష్టపోతాం కదా మేము ఇప్పుడిప్పుడే రిజర్వేషన్. ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వక ముందుకే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడే రిజర్వేషన్ని తీసేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే వస్తున్నాయో దాన్ని మేము ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్ లో కూడా అమిత్ షా కూడా చెప్పిన రిజర్వేషన్ మేము ఎలాంటి వ్యతిరేకం చెప్పాము, మాకు అవసరం లేదు రిజర్వేషన్ గురించి అని చెప్పి కూడా అన్నాడు. దీనికి బీజేపీ పార్టీకి దీనికి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ఏంటంటే ఓట్ బ్యాంక్ అనేది అవసరం. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీసీ ఎస్టీలు ఓట్ బ్యాంక్ కావాలంటే రిజర్వేషన్ను తీసేస్తే వాళ్ళు ఒక అజ్ఞాతవాసులుగా ఉండి మేము ఏది చెప్పితే గవర్నమెంట్ ఏది చెప్తే అదే ఫాలో అవుతారనే ఇంటెన్షన్ తోటి ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అని అంటున్నా, ఒక ఆర్హెచ్ అని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ స్టార్ట్ అయింది. దాని దాదాపు 4 లక్షల మంది దాన్ని ఫాలో కొట్టిన పరిస్థితి. మరి ఆ రిజర్వేషన్లు అన్ని కావాలనుకున్న వాళ్ళు, అంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ తీసేద్దాం అనుకున్న వాళ్ళు 4 లక్షల మంది అయితే ఓకే చెప్పినట్టే కదా. ఇప్పుడు అది ఏదైతే పేజీ ఉందో 130 కోట్ల జనాభాలో ఏదైతే పేజీ ఉందో ఆ పేజీలో ఉన్నటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధాలుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఏబీవీపీ వాళ్ళు కానీ వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తారు తప్పితే బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీలు ఎప్పుడు కూడా దానికి సపోర్ట్ చేయరు. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఈ వర్గాలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తిండి లేని స్థాయి నుంచి ఈరోజు వాళ్ళు ఎడ్యుకేషన్లలో కానీ, మెడికల్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ మెల్లమెల్లగా వాళ్ళు రిజర్వేషన్ యూటిలైజ్ చేసుకొని జ్ఞానవంతులుగా అయ్యి సమాజాన్ని ప్రశ్నించడం కానీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఆ వెబ్ పేజ్ గురించి, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వెబ్ పేజ్ గురించి కావచ్చు, రిజర్వేషన్లు
హఠావో అంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే పేజ్ క్రియేట్ చేసి వాళ్ళు జనాలని కానీ సమాజాన్ని కానీ తప్పుదోవ పట్టించే క్రమంగా వాళ్ళు చేస్తున్నారో కుట్ర చేస్తున్నారో దీన్ని ఎదుర్కొనే రోజు ముందల్లో ఉన్నది. ఇది బహుజనులు ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా దీన్ని తిరస్కరించే రోజు ముందలో ఉంది. దీన్ని ఇది ఒక పెద్ద ఉద్యమం కాబోతుందా? 100కు 200% మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఉద్యమం చేసిందో, ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించిందో, నెక్స్ట్ ఇలాంటి ఉద్యమం కూడా త్వరలో మేము ప్రకటిస్తాం ఉస్మానియా వేదికగా.